హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, 4.1 లోని సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి. 4.1 లోని సెకండ్ క్వశ్చన్ లోని సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వి నీడ్ ఫైండ్ ద ఇంటీజర్స్. ఇక్కడ చూడండి, సేమ్ అంటే ఈక్వేషన్ మాత్రమే కనుక్కోవాలి మనం. ఇక్కడ ఉన్నాయి క్వశ్చన్స్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో మొత్తం ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ద ప్రోడక్ట్ అంటే ఏంది? ఇంటూ చేయడం. గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ అంటే ఏంది? ఇంటూ చేయడం. ఇంటూ ఆఫ్ ది టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. అసలు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే చూద్దాం. ఇక్కడ చూడండి, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే x+1, x+2, x+3, x+4 డాష్ డాష్ అంటే వెళ్తూనే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్స్ బదులు నువ్వు 1 అనుకున్నావు అనుకో, 1+1 2, 1+2 3, 1+3 4, 1+5 4 5 అలా అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? అంటే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి ఇక్కడ చూడండి, x+1, x+2, x+3, x+4. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఏంది? 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, ఓన్లీ 2 మాత్రమే. అంటే x+1 మాత్రమే ఈజ్ ప్రోడక్ట్. మొత్తం చేసే ఆన్సర్ ఎంత? 306. వి నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ఓకే, కనుక్కుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, లెట్ ద సొల్యూషన్. ఈక్వేషన్ కనుక్కోవాలి అంతే. ఓకే, లెట్ ద, ఇక్కడ ఇదే రాయాలి, 2 లెట్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఓకే, బి ఏమనుకుంటాం? x+1. ఓకే, అర్థమైందా? x+1. ఓకే, అర్థమైందా? x+1 అంటే కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఇవి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, దేర్ ప్రోడక్ట్ ఎంత మొత్తము? ఆ రెండు ఆన్సర్స్ ఇంటూ చేస్తే 306. ఎంత? 306. ఇప్పుడు మనం ఈ రెండు ఇంటూ చేయాలి. ఓకే, x ఇంటూ x+1 ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 306. ఓకే, ఇక్కడ చూడండి, x పక్కన ఉంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. x ఇంటూ x² x+1 x ఈక్వల్ టు 306. ఇది మనకు ప్లస్ చేస్తుంది, ఇతరుపోతే ఏమవుతుంది? మైనస్. ఇంక ఇంతే ఆన్సర్, x² + x - 306 ఈక్వల్ టు 0. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + x - 306 అనమాట. ఓకే, అర్థమైందా? కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. x+1, x+2, x+3, x+4 డాష్ డాష్. ఇక్కడ ప్రోడక్ట్ ఓన్లీ 2 మాత్రమే. కాన్సిక్యూటివ్ నంబర్స్ లో కూడా ఓన్లీ 2 మాత్రమే మనం ప్రోడక్ట్ చేయాలి. ఓకే, అర్థమైంది? అందుకే 2 మాత్రమే. ప్రోడక్ట్ అంటే ఇంటూ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది? x² + x - 306 వచ్చింది. ఓకే గైస్.